ఇక్కడ అనేది మేము 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నాం. ఇక్కడ అనేది చాలా సమస్యలు ఉన్నాయి. అయినా అందరూ అధికారులు వస్తున్నారు, కాకపోతే మాకెవ్వరు రెస్పాండ్ అవ్వట్లేరు. ఇక్కడ మెనూ ప్రకారం ఫుడ్ లేదు, మాకు వాషింగ్ ఏరియా లేదు, క్లాత్స్కి గడ్డి పెరుగుతుంది, చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు అధికారులు రావడం పోవడం మాత్రం ఉంది, కాకపోతే మాకు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ అనేది ఎలాంటి హెల్ప్ అనేది మాకు అందట్లేదు. ఏదైనా కానీ అధికారులు విలేకరులు న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు వస్తున్నారు, సమస్య ఏందని చెప్పేసి మాట్లాడుతున్నారు, మళ్ళీ యథావిధిగా అలాగే వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ డే నుంచి కూడా మాకు అదే సమస్య ఉంది. దానికి అనేది ఎలాంటి రెస్పాండ్ అనేది ఎవరి నుంచి కూడా మాకు రావట్లేదు. వాటర్ లేక సండే రోజు మాత్రమే వాటర్ వచ్చినాయి. వాటర్ లేక 3 days నుంచి ఇబ్బంది పడి వర్షం వాటర్ వాష్రూమ్కి మాకు ఫేస్ వాష్కి మొత్తం అవే యూజ్ చేసుకున్నాం. మేము TGMS మోర్గి హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎట్లా అంటే వాటర్ సరిగ్గా ఉండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు, ఇంత గడ్డి ఉంది. చాలా మంది సార్స్ వస్తారు, చాలా మా ప్రాబ్లమ్స్ ఏంటని అన్ని అడుగుతారు, అన్ని తెలుసుకొని బుక్లో రాసుకుంటారు, ఫోన్లో వీడియో తీస్తారు, ఫోటో తీసుకుంటారు, ఫోటో దిగుతారు, వెళ్ళిపోతారు. కానీ మా ప్రాబ్లమ్ ఎవరు పట్టించుకోరు సార్. అది ఎందుకు? అలాంటప్పుడు రావడం ఎందుకు? మా ప్రాబ్లమ్స్ అడగడం ఎందుకు? మా బతుకు మనం ఏదో బతుకుతామని వదిలేయాలి. అలాంటప్పుడు వచ్చేటోళ్ళు అయితే, అడిగేటోళ్ళు అయితే, మా ప్రాబ్లం ఏందో అది తెలుసుకునేటోళ్ళు అయితే అది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటోళ్ళు అయితేనే రావాలి, లేదంటే అస్సలు రావద్దు సార్. ఆడపిల్లలం మేము, వాటర్ లేకుండా ఎట్లుంటామని అనుకుంటారు. ఆడపిల్లలు అన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మాకు వర్షం పడితే ఆ వర్షం వాటర్ తోని వాష్రూమ్స్ కి ఫేస్ వాష్ కి అలా యూజ్ చేసుకొని స్నానాలు లేకుండా కాలేజ్ కి పోతాం సార్. మేము అసలు స్నానం లేకపోతే, అసలు మైండ్ ఫ్రెష్ గా లేకపోతే క్లాస్ వినాలని ఎట్లా అనిపిస్తుంది మాకు? ఈ గడ్డిలో ఎట్లుండాలనిపిస్తుంది సార్. మా పేరెంట్స్ ఇది ఎంత బాగుందో అని అనుకొని ఈ హాస్టల్లో జాయిన్ చేసారు మాకు ఈ కాలేజ్ లో. అలాంటప్పుడు గిసుంటి ఫెసిలిటీ అసలు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు ఇలాంటి ఈ హాస్టల్లో ఎందుకు పెట్టినాం రా బాబు అని మొత్తుకుంటారు మా పేరెంట్స్. ఆడ ఎప్పుడెప్పుడు ఈ నుంచి తీసుకుపోవాలా అని అనుకుంటారు. మరి తీసుకుపోయి అప్ అండ్ డౌన్ చేస్తారేమో సార్. మరి దూరం ఉన్న వాళ్ళు మా పరిస్థితి ఏంది సార్? దూరం నుంచి వచ్చేటోళ్ళం, నిజాం సాగర్స్ నుంచి వస్తున్నాం మేము వీడికి మంచిగా ఉందనుకొని. అలాంటిది మేము ఆ నుంచి ఎట్లా వచ్చి చదువుకోవాలి సార్? వస్తారు, వచ్చి ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు. ఫుడ్డా? ఇక ఫుడ్ విషయానికి వస్తే చూస్తారు సార్, వచ్చి చూస్తారు. మీరు తిని చూస్తే తెలుస్తుంది అది ఎట్లుంటుందో అనేది. మెనూ ప్రకారం ఉండదు మాకు. ఇంత పెద్ద లిస్ట్, ఎంత మెనూ ఎందుకు పంపారు సార్? అంత పెద్ద లిస్ట్ ఎందుకు పెట్టారు అసలు? మెనూ ఫోటో తీసుకుంటారు, వచ్చి ఫోటోలు దిగుతారు, ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారు. అంతే తప్ప మా ప్రాబ్లం తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయాలని అనిపించదా సార్ మీకు? సాల్వ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చాలా చెప్తారు, అన్ని చేస్తామని చెప్తారు. మరి ఏది సార్ మీరు చేసేది? ఇదేనా? ఏడే సార్ మీరు చేసేది? ఏది గడ్డి, ఇంతగానం గడ్డి సార్. గడ్డి వైపు వీడియో చూడండి, ఇంతగానం గడ్డి ఉంది సార్. క్లీన్ చేస్తున్నారా అసలు? గడ్డి తీపిస్తున్నారా? ఆ గడ్డి వల్ల పాములు ముందే వర్షం పడుతుంది సార్, పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి, ఏది పడితే వస్తాయి. మరి ఎవరు సార్ రెస్పాన్స్? మాకు నర్స్ మేడం ఉంది, వాచ్మెన్ మేడం ఉంది. మరి కేర్ టేకర్ మేడం అయితే సార్ కేర్ చేయడానికి మాకు కేర్ టేకర్ మేడం అనేది ఉండాలి కదా. నర్స్ మేడం ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తారు, వాచ్మెన్ ఆంటీ ఆమె డ్యూటీ ఆమె చేస్తారు. మరి కేర్ టేకర్ డ్యూటీ కేర్ టేకర్ చేయాలి కదా సార్. మాకు కేర్ టేకర్ లేదు, మాకు ఒక కేర్ టేకర్ కావాలి. మెనూ ప్రకారం ఫుడ్ కావాలి మాకు. ఫస్ట్ గడ్డి క్లీన్ ఉండాలి, ఫస్ట్ అయితే వాటర్ రావాలి సార్. అమ్మాయిలని చాలా చెప్తారు, వచ్చి పెద్ద మాట్లాడతారు సార్. అమ్మాయిలు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంటుందని. మరి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరెందుకు సార్ రెస్పాండ్ కారు? రెస్పాండ్ అవ్వాలని మీకు అనిపించదా సార్? వస్తారు, మొత్తం తెలుసుకుంటారు, కానీ రెస్పాన్స్ అవ్వరు ఎందుకు సార్? మరి మెనూ పెట్టారు ఎందుకు? అంత పెద్ద లిస్ట్ పెట్టారు, గోడ నిండటంతా. ఏం లాభం సార్ ఆ లిస్ట్ పెట్టి అంత పెద్దది? గడ్డి క్లీన్ అవ్వాలి, మెయిన్ అయితే వాటర్ కావాలి సార్. ఆడపిల్లలు అన్నాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మీకు కూడా తెలుసు. సో మాకు వాటర్ కావాలి సార్. TGMS మోర్గి హాస్టల్ నుంచి చెప్తున్నా. మా దగ్గర కేటేకర్ మేడం కూడా లేదు. SO మేడం నెలకి ఒకసారి వస్తుంది, కానీ మా ప్రాబ్లమ్స్ ఏం అడగదు సార్. మళ్ళీ మాకు వాటర్ లేకపోతే మేము వర్షం వాటర్ తో స్నానం చేసుకున్నాం, బాత్రూమ్ కి యూజ్ చేసుకున్నాం సార్. మేము ప్రకారం మాకు ఫుడ్ పెట్టలేరు సార్. మళ్ళీ అందరు సారాలు వస్తారు కానీ మాకు రెస్పాన్స్ అడుగుతారు సార్, మంచిగా అడుగుతారు, కానీ దాని ప్రకారం రెస్పాన్స్ అవుతలేరు సార్. అంటే న్యూస్ వాళ్ళు కూడా వచ్చి మాకు అడిగారు సార్. అడిగితే కూడా వాళ్ళు న్యూస్ పేపర్లో వేసారు కానీ సార్ ఏమో ఇంకోసారి నాకు చెప్పలేరు అన్నారు సార్. అట్లా వేసారు సార్ ఇంకోసారి న్యూస్ పేపర్లో. నా పేరు భవాని, మాది TGMS మోర్గి. మా హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. స్పెషల్గా అయితే ఫుడ్ మెనూ సరిగా రాదు, కూరగాయలు కూడా సరిగ్గా రావు. మెనూ ప్రకారం అసలు ఫుడ్డే పెట్టారు మాకు. గ్రాసరీస్ కూడా లేవు. మా హాస్టల్ ముందు మొత్తం గడ్డే ఉంటుంది సార్, ఆ గడ్డి కూడా సరిగ్గా క్లీన్ లేదు. వాటర్ అయితే అసలే రావు. వాటర్ అయితే రావడమే 2-3 days ఒకసారి వస్తుంది, కనీసం సరిగ్గా కూడా రావు.
బాత్రూమ్స్ కూడా నీట్గా ఉండలేకపోతున్నాయి. బట్టలు ఉతుకోవడానికి మాకు ప్లేస్ కూడా లేదు. స్పెషల్లీ అంటే ఫుడ్ దగ్గర అసలు మెనూ సరిగ్గా లేదు, ఏం సరిగ్గా లేదు. మెనూ మాత్రం సరిగ్గా పెట్టరు, గ్రాసరీస్ లేవు, సరిగ్గా కూరగాయలు కూడా రావు. చికెన్ కూడా వీక్లీ వన్స్ మెనూలో ఉన్న చికెన్ రానే రాదు. ఎవరైనా సార్ వాళ్ళు వస్తేనే మెనూలో ఉన్నట్టు పెడతారు, మెనూలో ఉన్నట్టు కూడా అప్పుడే తెచ్చి పెట్టిస్తారు, దాని తర్వాత మళ్ళీ ఉండవు. సార్ వాళ్ళందరూ వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అని అడుగుతున్నారు, కానీ ఎవరు కూడా ఏం చేస్తలేరు. ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ అయిన నుంచి చాలా మంది వచ్చినారు, చాలా ప్రాబ్లమ్స్ అడిగినారు, కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేరు సార్. ఇన్ని రోజులైంది గడ్డి తీపిచ్చేయమని, మధ్యలో తీపిచ్చేసినారు, పోయింది, మళ్ళీ అదే గడ్డి అంతే ఉంది. ఇంకా ఇప్పటివరకు ఏ ప్రాబ్లం సాల్వ్ కాలేదు సార్. వాటర్ ప్రాబ్లం అయితే అసలే సాల్వ్ కాలేదు. మెనూ ప్రకారం అయితే ఫుడ్ లేదు. మెనూ ప్రకారం అని మెనూ పెట్టినది ఇంత పెద్దగా, కానీ ఆ మెనూ ప్రకారం అసలు పెట్టారు. మాకు మెనూ మాత్రం పెద్ద షీట్ ఉంది, ఆ మెనూ ప్రకారం మాత్రం ఫుడ్ మాత్రం పెడతలేరు. నేను 8వ తరగతి చదువుతున్నా. ఈ హాస్టల్కి ఏం వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు. మొన్న సండే నుంచి వాటరే రాలేవు. మనం వాటర్ లేక వర్ష వాటర్తోని ఫేస్ వాష్, బాత్రూమ్ కంటే మేము చాలా కష్టపడుతున్నాం. మా పేరెంట్స్ హాస్టల్ చాలా మంచిది అనుకొని వేసినారు, కానీ మా పేరెంట్సే ఇప్పుడు హాస్టల్కి పంపించడానికి భయపడుతున్నారు. వేరే హాస్టల్కి వద్దామంటే ఇప్పుడు మాకు ఏడా అడ్మిషన్స్ లేవు సార్. మాకు చాలా కష్టం. అందరు సార్ వాళ్ళు వస్తున్నారు, కానీ వస్తున్నారు, ఫోటోలు దించుకుంటున్నారు, పోతున్నారు, కానీ మాకేం చేయకొచ్చినారు సార్. మాకు చాలా కష్టం అవుతుంది సార్. వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం. మా కేర్ టేకర్ మేడం కూడా రాలే. ఇంకా వాచ్మెన్ ఆంటీ, జస్ట్ నర్స్ మేడం ఇద్దరే ఉన్నారు ఈ హాస్టల్లో. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ హాస్టల్లో సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.